బైరెడ్డి బాగుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై తన ప్రేమను వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగస్టు 15 కదా, నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. ప్రధానమంత్రికి గాని రాష్ట్రపతికి గాని లేని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీ కోసం భద్రతా సిబ్బందిని వినియోగిస్తా ఉన్నారు. నుంచి కానీ ఈ నీట్ కాపాడుకోలేడు. వీడికి మళ్ళీ వచ్చా అయ్యా జెడ్ సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా, XXX ఇవ్వండి అయ్యా. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక్కరోజు భార్యగా ఉన్నా చాలని, ఆ తర్వాత చనిపోయినా పర్వాలేదంటూ శ్రీరెడ్డి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం. తడికల సత్యవతితో నాకు పెళ్ళ? నేను మీకు మరీ అంత అప్పులో కనపడుతున్నానండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించొద్దని ఆయన్ను వదిలే తల్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఏమబ్బి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బాగుండావా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. తింటావా? ఫోన్ చేశారా? బాగున్నారా? ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ అంటే నాకు ఎలర్జీ. ఏం చేస్తుండావు? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. రమ్మంటావా రాయలసీమ? ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. జస్ట్ కిడింగ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, జస్ట్ కిడింగ్. చోకనా బోందా, నిజంగానే జరిగింది. నాది ఒక డ్రీమ్, మీతో ఒక పిక్ కావాలి. మీతో ఫోటో దిగాలి. మీ పిచ్చ ఫ్యాన్ అని చచ్చిపోతారు మీరంటే. మా బైరెడ్డి సిద్ధార్థ్ గాని తెలిసిందనుకో, చెయ్యి ఉంచాడు. మళ్ళీ ఏమనుకున్నారు? ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నేనేమంత అందగత్తని కాదు, నేనేమంత ఇదేం కాదు. ఆయన తెలిసింది చెప్పకురా. జగన్ అంటే ప్రాణం. మేమందరం ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. ఎందుకు? అడుగు తింటానికా? ఈ మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు. ప్రపంచంలో ఎవ్వరు ఇష్టం లేదు. ఓ పాలోడు చూడు. మీకెవరు ఇష్టమో తెలుసుకుందామని. లోకేష్ గారు. ఓకే, అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? ఐ లవ్ జగన్ అన్న. నాకెవరో పడరు అనుకున్నాను, ఇది పడిందేంటి? ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. కనీసం నాకు రాశాకైనా ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్టున్నారు అంటున్నారు జగన్. వారి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష. బాగా తెలుసులేరా. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలని ఎక్కడా లేదని, విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికే ప్రతిపక్ష హోదా అన్నారు జగన్. రుకో జరా, సబర్ కరో. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లుండాలని ఎక్కడా లేదన్నారు. ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. నువ్వు తప్పు చేశావు, సరే. ఈడు దొంగ, ఈడు ఎతవా, నాకు అర్థమైపోయింది. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. నీ బొంద అది ఆకాశం. వీధి ఒకటి. ఆనాడు 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న జగన్ ఇవాళ నంబర్తో సంబంధం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది. నువ్వు ఆఫీస్కి వెళ్తలా? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.